వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. చంద్రబాబు నాయుడు గారు ఫైళ్ల ముందు ఉంటున్నారో లేదో తెలియదు కానీ మైక్ ముందు ఎక్కువసేపు ఉంటున్నారు అనేటువంటిది ఆయన మీద వచ్చే ఒక కామెంట్. టీజీఎస్ అంటారు, తర్వాత క్వాంటమ్ వ్యాలీ అంటారు, లేకపోతే రియల్ టైమ్ గవర్నెన్స్ అంటారు, ఇలా రకరకాల కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు మాటలతోటి. కానీ అవుట్ స్పోకెన్గా ఉంటారు, కానీ అవుట్కమ్ మాత్రం చాలా తక్కువ అనేటువంటిది ఒక కామెంట్ ఆయన మీద ఉంది. ఇప్పుడు తాజాగా యూరియా కొరత చూసుకుంటే, యూరియా కొరత మీద ఆయన ఎన్ని రకాల యూటర్న్లు తీసుకోవచ్చో ఇప్పుడు మన ఈ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వాళ్ళ సైన్ బోర్డ్స్ ఉంటాయి కదా, రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఎన్ని రకాల యూటర్న్లు, హెయిర్ పిన్ బెండ్ అని, ఇలా రకరకాల యూటర్న్, ఎస్టర్న్, ఇలాంటివి ఎన్ని రకాలు ఉంటాయి, అన్ని రకాల యూటర్న్లు తీసుకున్నారు అనేటువంటిది ఎప్పటి నుంచో ఆయనకు ఉన్నటువంటి నైజమే అది. ఇప్పుడు ఈ యూరియా విషయంలో ఇంకా మరీ దగ్గరగా దొరికిపోయారు అన్ని మాట్లాడిన విషయాలన్నీ కూడా. ఇప్పుడు ఫైనల్గా కలెక్టర్ల సదస్సులో తాజాగా యూరియా కొరత నిజమే, యూరియాని మనం కరెక్ట్గా ఇవ్వలేకపోయాం, అందివ్వలేకపోయాం అనేటువంటిది ఒప్పేసుకున్నారు. ఈ రోజు సమస్యలన్నీ మీ చేతల్లో ఉండే సమస్యలు మనం మేనేజ్ చేయలేకపోతున్నాం. మ్యాన్ మేడ్ ఆర్ మ్యాన్ ఫెయిల్యూర్. వాట్ ఈస్ ది ఇష్యూ నౌ? ఇష్యూ ఈస్ యూరియా. ఎప్పుడైనా సరే యూరియా వచ్చినప్పుడు ఆ యూరియా ఇష్యూని ప్రాపర్ గా ప్లాన్ చేసి ప్రాపర్ గా డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఇట్ ఇస్ నాట్ అన్ ఇష్యూ. ఎప్పుడైతే మనం ఫెయిల్ అయ్యాం అది చేసినప్పుడు కరెక్ట్ గా ఏ రైతుకి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి. యూరియా సప్లైలో ప్రక్షాళన చేయాలి. నేను ఒక ప్రిన్సిపల్ ఇచ్చాను మీకు, అదే ప్రిన్సిపల్ అంతా వెళ్ళిపోయి ఉండాల్సింది. ఆవిడ వెళ్ళలేదు, వెళ్ళకపోతే అది ఒక ఇష్యూ అయింది. దీని మీద జాతీయ మీడియా కూడా బాగా ఎక్స్పోజ్ చేసింది. యూరియా దారి తప్పింది అని కేంద్రం కూడా గుర్తించింది అనేటువంటి విషయాన్ని జాతీయ మీడియా కూడా బాగా ఎక్స్పోజ్ చేసింది. సెంటర్ ఫ్లాగ్స్ మిస్యూజ్ ఆఫ్ అగ్రికల్చరల్ యూరియా ఇన్ ఏపీ. యూరియా యూసేజ్ అనేటువంటిది 88,000 మెట్రిక్ టన్నులు ఉంటుంది ఖరీఫ్ సీజన్కి. బట్ చాలా యూరియా ఇండస్ట్రీస్కి, వేరే ఇండస్ట్రీస్కి తరలిపోయింది అనేటువంటిది టైమ్స్ ఆఫ్ ఇండియా ఎక్స్పోజ్ చేసినటువంటి విషయం. పెయింటింగ్ ఇండస్ట్రీకి, అలాగే ఆక్వాకల్చర్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది, తర్వాత లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ దానికి వెళ్ళిపోయింది. ఇలాగా క్రాస్ బోర్డర్ స్మగ్లింగ్ జరిగింది అనేటువంటిది ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ అయ్యాయి. స్టేట్ టు మానిటర్ అబ్నార్మల్ పర్చేజెస్ అండ్ సేల్స్ బై రీటైలర్స్. రీటైలర్స్ వీళ్ళంతా కూడా అడ్డగోలుగా అమ్ముతుంటే ధరలు పెంచేసి దాన్ని స్టేట్ మానిటర్ చేయలేదు అనేటువంటిది కూడా ఎక్స్పోజ్ చేసింది. డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూస్ టు బి హెల్డ్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ప్లానింగ్. ఇవన్నీ కానీ చంద్రబాబు నాయుడు గారు అన్ని కలెక్టర్ సదస్సులు ఏంటంటే ఇవన్నీ చేయలేకపోయాము అని చెప్తూ, అది మీరు చేయలేకపోయారు, నేను ఒక డైరెక్షన్ ఇచ్చాను, మీరు చేయలేకపోయారని ఫైనల్గా కలెక్టర్ల మీద ఈ తప్పు అంతా కూడా తోసేసేటువంటి ప్రయత్నం చేశారు ఆయన. ఇది ఆఫ్ ద రికార్డు కలెక్టర్లు కానీ అధికారులు కానీ చాలా మాట్లాడుకుంటున్నటువంటి విషయం ఇది. ఇదేంటిది, మనకి ప్రాపర్గా మనం చెప్పిన దానికే ప్రాపర్గా రియాక్ట్ అవ్వకుండా మన మీద తోసేసారేంటి ఇది అంతా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్న పరిస్థితి. అచ్చెన్నాయుడు గారి మీద అయితే అధికారులు చాలా మంది ఆఫ్ ద రికార్డ్ సీరియస్ అయిన పరిస్థితి. ఆయనేమో అసలు యూరియా కొరత లేదని ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా యూరియా కొరత ఎక్కడుంది, మీరు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తే బొక్కలో వేస్తాం అది ఇది అని చెప్పేసి, రైతుల పేరుతో రాజకీయాలు చేయకండి, ఇవన్నీ ఎన్ని మాట్లాడారండి. అసలు యూరియా ఎక్కువ ఎందుకు వాడుతున్నారు, మీరు యూరియా వాడితే క్యాన్సర్ వచ్చేస్తుందని చెప్పడం కానీ. మనుషులను స్టీరాయిడ్స్ వాడినట్టు యూరియా వాడుతున్నాం. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం. యూరియా వల్ల క్రాప్ ఎక్కువ వస్తుందని ఆశతో యూరియా వాడుతున్నారు. నేను చాలా సార్లు మీకు చెప్పాను, పంజాబ్ ఈజ్ ఎ కేస్ స్టడీ. పంజాబ్ లో ఈరోజు 2 trains ఎవ్రీ డే క్యాన్సర్ పేషెంట్స్ ఇట్ ఈస్ క్యారింగ్ టు ఢిల్లీ. క్యాన్సర్ ఎక్కడైనా సరే కోరిలేషన్ మీరు వెళితే బ్యాక్వర్డ్, ఏదర్ పెస్టిసైడ్స్ ఆర్ యూరియా, ఫెర్టిలైజర్, కెమికల్ ఫెర్టిలైజర్ ఆర్ పొల్యూషన్. దీస్ ఆర్ ఆల్ ది రీజన్స్. చాలా విషయాల మీద మాట్లాడారు. ముఖ్యంగా వైసీపీ హయాంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ వెనక్కి తీసేసుకుని ఎంఎస్ఎంఈల పేరుతోటి తమ వాళ్ళకి కట్టబెట్టాలి అనేటువంటి ఒక కొత్త ప్రయత్నానికి, ఒక కొత్త కుట్రకి తెరదించారు అనేటువంటిది ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నటువంటి చర్చ. కలెక్టర్ల సదస్సులో ఆయన ఏమన్నారంటే, వైసీపీ టైంలో పేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు కదా, అవి దాంట్లో ఇల్లు కట్టుకొని వాళ్ళు ఉంటే అవి వెనక్కి తీసేసుకోండి, రిజిస్ట్రేషన్స్ క్యాన్సిల్ చేసేసి వెనక్కి తీసేసుకోండి, మనం ఎంఎస్ఎంఈలకి ఇద్దాము అనేటువంటి మాట ఒకటి కలెక్టర్లకి డైరెక్షన్ ఇచ్చారు. అంటే అర్థం ఏంటంటే ఎంఎస్ఎంఈల పేరుతో మళ్ళీ అది కూడా స్వాహ, ఆ భూములు కూడా. పాపం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవేమో ఆవ భూములు అన్నారు. ఇవి అవన్నీ అప్పుడేదో సాధారణంగా పేదలకి ఇళ్ల స్థలాలకు ఇచ్చేటువంటివి కొంచెం ఊరికి చివరిలో ఉంటాయి. అవి ఎప్పుడైనా వర్షాలు హెవీగా పడినప్పుడు అవి కొంచెం బురదగా అవ్వటమో లేదంటే కొద్దిగా నీళ్లు నిలబడటమో అనేటువంటిది జరుగుతున్న విషయం. దాన్ని ఆవభూములు అన్నారు. కానీ రాజధాని మాత్రం అమరావతి మాత్రం అది ముంపు కాదంట.
అక్కడ పక్కాగా చెరువులను తలపించేలాగా నీళ్లు మనం ఉంటే దాని మీద మళ్ళీ వైసీపీ వాళ్ళ మీద రివర్స్ అయిపోయి మీరన్నీ ఇలాగా కుట్రలు చేస్తున్నారు రాజధాని మీద అని. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ల స్థలాలు, పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు అవి సెంటు భూములు అవి ఉంటాయి అనమాట. అవి తిప్పి కొడితే మహా అయితే 10 ఎకరాలు 15 ఎకరాలు 20 ఎకరాల లోపు ఉండేటువంటి ఆ స్థలాలు అవి మునిగిపోతే మాత్రం అవి ఆవ భూములు ఇచ్చాడు, ఇక్కడ ఎవడుంటాడు అని చెప్పి ఆయన నిమ్మల రామానాయుడు గారు అయితే అక్కడెక్కడికో వెళ్ళి ఒకసారి వర్షాలు బాగా పడినప్పుడు ఆ బురదలో దిగిపోయి ఇదిగో ఇవి ఆవ భూములు అంటూ అప్పుడు ఆయన చూపించినటువంటివి బాగా ఎక్స్పోజ్ చేశారు. అదే మనం మీడియా చేతిలో ఉంది కాబట్టి ఇంక ఏది చెప్పినా కూడా అది చెల్లుతుంది అనేటువంటి ధోరణి, నవ్విపోదురుగాక నాకేంటి అనేటువంటి ధోరణిలో చంద్రబాబు ఎప్పుడు ప్రవర్తిస్తారు అనేటువంటిది మీడియా వర్గాల్లోనూ రాజకీయ వర్గాల్లోనూ జరిగేటువంటి చర్చే. మరి అలాంటిది ఇప్పుడు వేల ఎకరాల్లో రాజధాని కట్టే భూములు మరి అలాగా ముంపుకు గురవుతుంటే అది మాత్రం కాదంట. ఇదొకటి. 2027 నాటికి పోలవరం పూర్తి చేసేయాలి అని మళ్ళీ డైరెక్షన్ ఇచ్చారంట. 2018కే పూర్తి చేస్తామని అప్పట్లో అసెంబ్లీ వేదికగానే చెప్పారు, అది అవ్వలేదు. పోలవరం టెక్నికల్గా ఎన్ని రకాలుగా ఇది చేశారు, ఆ కాఫర్ డ్యామ్ పరిస్థితి ఏంటి, డయాఫ్రమ్ వాల్ పరిస్థితి ఏంటి, డయాఫ్రమ్ వాల్ ఎందుకు కూలిపోయింది, ఇవన్నీ చర్చలు జరిగాయి. అసలు కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ కట్టకూడదంట. దాని మీద మళ్ళీ అడ్డగోలుగా అబద్ధాలు ఆడేశారు. ఇవన్నీ మళ్ళీ జగన్ వచ్చేసి డయాఫ్రమ్ వాల్, ఆయన కట్టిన డయాఫ్రమ్ వాల్ కూలిపోతే కూడా డ్యామేజ్ అయితే కూడా అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఖాతాలోనే వేశారు. అటువంటి ప్రయత్నం ఒకటి చేశారు. ఇంకా రకరకాలు మళ్ళీ హెల్త్ విషయంలో పీపీపీ మళ్ళీ అదే పాట అదే రాగం. ఈ పీపీపీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సంజీవిని అనేటువంటి ఒక పదం కనిపెట్టారు. ఇది ఎలా ఉంటుందంటే రాగాలతో రోగాలను నయం చేస్తామని చెప్పేసి కొంతమంది కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారు యూట్యూబ్లో, వాటిలో అలా ఉంటాయన్నమాట ఇవన్నీ. మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వడం చాలా రోజుల నుంచి నేనున్నప్పుడంతా కూడా దాని మీద ఫస్ట్ ప్రియారిటీ పెడుతున్నాం. బాడీ నీడ్స్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, టు సర్టన్ ఎక్స్టెంట్ ఫ్యాట్ అండ్ micronutrients. Same thing, land needs all micronutrients and balancing all factors. దాని బదులు మనం ఏం చేస్తున్నాం అంటే టు స్టిమ్యులేట్. మళ్ళీ పీపీపీ మోడల్లో ఆరోగ్యశ్రీ పథకానికేమో తూట్లు పొడి చేసి 2,500 కోట్ల రూపాయల బకాయిలు ఇవ్వనందుకు కానీ ఇప్పుడు వాళ్ళు ప్రైవేటు హాస్పిటల్స్ అసోసియేషన్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు మేము ఓపీలు కూడా ఇంకా క్లోజ్ చేసేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ అల్టిమేటం ఇచ్చారు, ఒక లెటర్ రాశారు కూడా దానికి సంబంధించిన CEO గారికి. సో ఇప్పుడు దాన్ని అటకెక్కించేసి ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్లని, హెల్త్ కార్డులని, సంజీవిని అని ఇలా రకరకాల పదాలు కనిపెట్టడం మాటల గారడీలాగా అదేదో కొత్తదేదో కనిపెట్టేసాం, కొత్తగా ఏదో చేసేస్తాం అన్నట్టుగా దాన్ని కూడా మొత్తం తూట్లు పొడి చేసి ఆరోగ్యశ్రీ పథకాన్ని పడుకోబెట్టేసేటువంటి, బెడ్ మీద పడుకోబెట్టేసేటువంటి ప్రయత్నం అది జరుగుతుంది. సో వీటిలన్నిటి మీద రకరకాల అవే చర్విత చర్వణం లాగా ఇలాగదే మైక్ ముందు కూర్చొని గంటలు సమీక్షలు చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. అధికారులు కూడా ఆఫ్ ద రికార్డ్ ఏంట్రా బాబు ఈ సమీక్షలు అని అనుకుంటున్నారనేటువంటిది ఒక చర్చ కూడా జరిగింది. ఎందుకు ఇంతంతసేపు చెప్పిందే చెప్పి సమీక్షలు చేస్తున్నారు, దీనికోసం ఇంతంత గంటలు వేస్ట్ అని. మరి ఆయనకి అదేం ఆనందమో గంటలు అధికారులతో సమీక్షలు చేసేసి మీడియా ఉంది కాబట్టి దాన్ని ఎక్కువ స్పేసు ఇలాగ గంటగా ఆయన మాట్లాడిన గంటలు చూపించే మీడియా ఉంది కాబట్టి ఇలాగ ప్రజల్లో ఏదో చేసేస్తున్నారు ఈయన అనేటువంటి ఇది అవుట్ స్పోకెన్ గా ఉండటం, అవుట్కమ్ లేకపోవటం అనేటువంటిది అనమాట. ఫైనల్ గా ఇప్పుడు కొసమేరిపోయి ఏంటంటే అసలు ఎంత పెద్ద సదస్సుకి, కలెక్టర్ల సదస్సుకి, ఇన్ని విషయాల మీద జరిగినటువంటి సదస్సుకి కీలక శాఖలకి, మంత్రిత్వ శాఖలకి మంత్రులుగా ఉన్నటువంటి లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు గైర్హాజరవడం అనేటువంటిది చాలా పెద్ద చర్చకి దారితీసింది. మరి వాళ్ళు చాలా కీలకమైనటువంటి శాఖలు నిర్వహిస్తున్నారు ఇద్దరు మంత్రులు కూడా. మరి వాళ్ళు పర్సనల్ పనుల మీద ఇళ్ళు ఉండొచ్చు, కానీ ఇంత ముఖ్యమైనటువంటి సదస్సుకి హాజరు కాకపోవడం, ఇన్ని సమస్యలతోటి ఒక పక్క ఈ పీపీపీ మోడల్ మీద పెద్ద రచ్చ జరుగుతుంది, ప్రైవేట్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేయటం ఈ ఇష్యూ మీద, అలాగే యూరియా ఇష్యూ చాలా బర్నింగ్ ఇష్యూ, ఇంకా అది ఇలాంటి చాలా ఇష్యూస్ మీద జరుగుతున్నటువంటి సదస్సుకి మెయిన్ మంత్రులు ఇద్దరు కూడా గైర్హాజరు అవ్వటం ఏంటి అనేటువంటి దాని మీద కూడా చర్చ జరుగుతుంది. చూడాలి ముందు వీటి మీద ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఏంటో అనేటువంటిది వేచి చూడాలి. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.